హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. కొందరు హీరోయిన్లు ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా దానివల్ల తమకు ఎంత పాపులారిటీ వస్తుంది అనుకున్నా అందులో తమ పాత్రకు ప్రాధాన్యత లేదనిపిస్తే మాత్రం రిజెక్ట్ చేయడానికి కొంచెం కూడా ఆలోచించరు. అలాంటి నటీమణులు ఎక్కువ సినిమాలు చేసినా చేయకపోయినా వారి క్యారెక్టర్ తో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఇప్పుడు సాయి పల్లవి చేతిలోకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. సాయి పల్లవిని మళ్ళీ తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఎదురయ్యింది. సాయి పల్లవి ఏడాదికి ఒకసారి కూడా వెండి తెరపై చూస్తామని గ్యారంటీ లేదు. అలాంటి తను ఒక సినిమా నటించిందంటే ఖచ్చితంగా తన నటనతో భారీ ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది. తన నటన మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. చివరిగా శివకార్తికేయన్తో కలిసి అమరన్ అనే మూవీలో నటించిన సాయి పల్లవి ఇప్పుడు ఒక తెలుగు ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించే తరువాతి సినిమా ఎల్లమ్మ కోసం ఈ హైబ్రిడ్ పిల్లలు ఒప్పించాడట బలగం వేణు. బలగం మూవీతో తనలో కమెడియన్ మాత్రమే కాదు ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు వేణు. అప్పటి నుండి వేణు తరువాత సినిమా ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి మొదలైంది. అప్పుడే తను ఇప్పటి నుంచి తెరకెక్కించే సినిమాలు చాలా వరకు తెలంగాణ కల్చర్కి అద్దం పట్టేలాగానే ఉంటాయని వేణు మాటిచ్చాడు. కొన్ని రోజుల క్రితం తన తరువాత సినిమా టైటిల్ ఎల్లమ్మని కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరకెన్నాళ్ళు వెయిట్ చేశాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఫిక్స్ అయ్యారు. ఇక ఎల్లమ్మ మూవీ సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యమైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎల్లమ్మ కథ చాలా మంది హీరోలకు వినిపించాడు బలగం. చివరగా ఈ కథకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరో ఓకే, మరి హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ ఎన్నాళ్ళకి తెరపడింది. ఎల్లమ్మలో నితిన్ కు జోడీగా సాయి పల్లవి నటించిందని తెలుస్తోంది. ఇప్పటికీ తెలంగాణ అమ్మాయిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన సాయి పల్లవి తెలుగులో తన మొదటి సినిమా అయిన ఫిదాలో కూడా సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా చాలా నేచురల్ గా నటించింది. ఇప్పుడు మరోసారి తను అలాంటి పాత్రలో చూడడానికి ఆడియన్స్ యాంగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీపై అప్డేట్స్ త్వరలో రానున్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్